హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి కొబ్బరి పాలుతో పలావ్ చేస్తానండి. చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. రెండిట్లకి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. టేస్ట్ అయితే మట్టుకి చాలా బాగుంటుంది. అందుకైతే మీకు చూపిస్తున్నాను ఈరోజు. ముందుగా 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి. అవైతే పగలగొట్టి దాంట్లోంచి పాలు అయితే తీసాను నేను. మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకుని అయితే 2-3 సార్లు అయితే రుబ్బిదాన్ని వాటర్ అయితే పోసి పాలైతే తీసానండి. ఇలాగనమాట పాలైతే తీసుకున్నాను. మనం రైస్ అయితే ఎంత తీసుకుంటామో దాని క్వాంటిటీగా పాలైతే వేయాలండి దాంట్లో. కొబ్బరి పలావ్కండి కావాల్సిన అనమాట పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొన్ని బిర్యానీ సామానం అయితే వేసుకున్నానండి. ముందుగా నెయ్యి అయితే పోసుకున్నాను. నెయ్యి అయితే బాగుంటుందండి. దీంట్లో కొంచెం నెయ్యి అయితే వేసాను. పక్కన చికెన్ కర్రీ కూడా చేస్తున్నానండి నేను. 2 ఒకేసారి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. పక్కన చికెన్ కర్రీలు కూడా ఆయిల్ అయితే పోసుకొని 2 బిర్యానీ సామాన్లు అయితే వేసుకున్నానండి. ఈ పక్కన కూడా పెట్టుకొని దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసేసుకొని అయితే వేపుకుంటున్నాను. ఇవి బిర్యానీ పలావ్కి అనమాట. ఇది పొడవుగా చీరుకున్న అయితే వేసుకొని అయితే పచ్చిమిర్చి అవి వేసుకొని బాగా వేపేసుకుంటున్నాను. ఈ పక్కన కూడా నేను ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నానండి. ఇది చికెన్ కర్రీకి అనమాట. మీకు 2 ఒకేసారి అయితే చూపిస్తాను. సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా వాళ్ళు కూడా మెచ్చుకుంటారనమాట మిమ్మల్ని. ఇలా చేసి పెట్టండి ఎప్పుడైనా. ఎప్పుడు బిర్యానీలు అవే కాదండి, ఇప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి. వెరైటీగా ఉంటుందన్నమాట. ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయండి. నేను పక్కనైతే చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. 2 అయితే ఒకసారి చేస్తున్నాను కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది, ఏమనుకోకండి. నేను దీంట్లో అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు ఉప్పు కూడా వేసేసుకుని అయితే బాగా మగ్గబడుతున్నానండి ఉల్లిపాయలు. ఈ పక్క కూడా పలావ్లో కూడా బాగా వేగిపోతున్నాయండి ఉల్లిపాయలు కూడా. దీంట్లో కూడా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుంటాను. ఇది పలావ్లోకి అయితే సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. దీంట్లో పసుపు వేయొద్దండి. అవి ఇవి కూడా మగ్గిపోయాయండి. ఆల్రెడీ నేను చేశాను అనమాట. ఒకసారి కొంచెం చేసుకున్నాను, చాలా బాగుంది. ఈ రెసిపీ ఇంకా మీకు చూపించాలని అయితే చూపిస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. దీంట్లో కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను. నేను చిన్న గ్లాసులో 3 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి. 3 గ్లాసులకి 6 గ్లాసులు అయితే పాలు అయితే పోస్తాను, కొబ్బరి పాలు. ఇది కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇలా వచ్చేయాలన్నమాట ఎర్రగా. ఉల్లిపాయలు కూడా ఇవి మగ్గినాయండి. నేను ఒక టమాటా అయితే వేస్తున్నాను దీంట్లో. ఒక టమాటా వేసుకుంటే గ్రేవీకి బాగుంటుందండి. ఇవైతే బాగా మగ్గబెట్టేసుకుందాము. తర్వాత కొంచెం మగ్గినాక చికెన్ అయితే వేసేసుకుంటానండి. ఈ పక్కన ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయాయండి. నేను రైస్ అయితే వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం అటు ఇటు కలిపేసుకున్నాక మనం పాలు అయితే పోసేసుకుందామండి. 3 గ్లాసులకి నేను 6 గ్లాసులు పాలు అయితే వేసేస్తున్నానండి దీంట్లో మనం కొలుచుకొని. ఈ రైస్ మరి పొడులుగా అసలు కొంచెం మెత్తగా ఏం కాదనమాట. బాస్మతిలో ఆ రైస్ కన్నా నార్మల్ రైస్ తీసుకోండి. కొంచెం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి 5 గ్లాసులు అయితే సరిపోతుందని నేను 6 గ్లాసులు వేసాను. కొంచెం స్మూత్గా ఉంటే బాగుంటుందండి. దానికి దీనికి సూపర్ ఉంటుంది అనమాట. మనకి కొబ్బరి పాలల్లో ఆయిల్ క్వాంటిటీ ఉంటుందండి. అందుకనమాట నేను ఆయిల్ అయితే పోయలేదనమాట. నేను నెయ్యి అయితే వేసాను. కావాలంటే కొంచెం ఆయిల్ కూడా పోసుకోవచ్చండి. నేను 6 గ్లాసులు అయితే పోసేసాను. కొంచెం కొత్తిమీర అయితే వేసానండి. నేను ఇంకా పుదీనా వేయట్లేదు అనమాట. పుదీనా వేయకపోయినా పర్వాలేదు. నేను ఓన్లీ కొత్తిమీర ఒకటే వేసాను. నేను అన్నీ చూసుకున్నాను. కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. మూత అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ఉడుకుతుందండి. కమ్మటి వాసన వస్తుందన్నమాట. కొబ్బరి పాలు ఫ్లేవర్ అయింది, చాలా బాగుంది. ఈ పక్కన నేను చికెన్ కూడా వేసేసుకున్నానండి. నేను కుక్కర్లో అయితే చేస్తున్నాను అనమాట చికెను.
ఇది కొంచెం మగ్గినాక మసాలాలు వేసేసుకుందామండి. ఉప్పు కారం గట్ట వేసుకొని నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీని మీద వేస్తున్నాను. నేను ఆల్రెడీ ఉల్లిపాయలు వేసాను కాబట్టి కొంచెం చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇవి ఇలా కలిపేసుకున్నాక మన సరిపడగా కారము అన్నీ వేసుకొని చికెన్ మసాలా అన్నీ ఇప్పుడే వేసేసుకుందామండి. గరం మసాలా కొంచెం ధనియాల పొడి అన్నీ వేసేసుకున్నాక నేను వాటర్ అయితే పోసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటానండి. బాగుంటుంది అనమాట, గ్రేవీ బాగుంటుందండి. కొంచెం గ్రేవీలాగా చేసుకోండి. అన్నీ అయితే వేసేసుకున్నాను, బాగా అయితే కలిపేసుకుంటానండి. మన దీంట్లో ఏమి బాగా మగ్గిపోక్కలేదండి. మన కుక్కర్లో ఒక 2-3 విజిల్లు వచ్చేసినాక దాంట్లో అయితే మన కుక్ అయిపోతుంది అనమాట. బాగా అన్నీ బాగా అయితే కలిపేసుకొని వాటర్ అయితే పోసేసుకుంటానండి. పెద్ద గ్లాసులో గ్లాస్ అయితే వాటర్ అయితే పోసేస్తాను. టేస్ట్ అయితే మట్టుకు చాలా బాగుందండి. ఆల్రెడీ మేము తిన్నాకే కదా మేము వీడియో పెట్టేది. టేస్ట్ అయితే మట్టుకు నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. రైస్ అయితే అవుతుందండి, వాటర్ అయితే ఇంకినాయి అనమాట, పాలైతే ఇంకిపోయినాయి అనమాట. బాగా కొంచెం తడిగా ఉంది, కొంచెం అది కూడా మగ్గ అవ్వాలండి. మీకు ముందు చెప్తున్నాను, కొంచెం మెత్తగాని ఏం కాదనమాట, పొడి పొడిగా ఉండకూడదు. కొంచెం స్మూత్గా ఉంటే రైస్ అయితే చాలా బాగుంటుంది. అయిపోయిందండి. నేను ఇదైతే కట్టేసుకుంటున్నాను, స్టవ్ అయితే కట్టేసుకుంటున్నానండి. ఇంకా కర్రీ అయితే కుక్కర్ అయితే ఓపెన్ చేస్తాను. 3 విజిల్స్ వచ్చేసినాయి అండి. 3 విజిల్స్ పెట్టుకున్నాను అనమాట. కొంచెం కొత్తిమీర అది వేసేసుకొని నార్మల్గా స్టవ్ అయితే ఆన్ చేస్తాం మళ్ళీ. ఇంకా కొత్తిమీర అది వేసుకున్నాక 2 మినిట్స్ అలా మగ్గనిచ్చేస్తే నేను స్టవ్ అయితే ఆపేసుకున్నానండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే మట్టుకు సూపర్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి.